జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. ఆండాళ్ తల్లి మనకి అనుగ్రహించినటువంటి తిరుప్పావై పాసురముల మాలికలో 26వ పాసురం. 25 పాసురాలుగా అద్భుతమైనటువంటి ఐందమైందము అర్యాదమానిడరై అంటారు. తిరుప్పావై 5 ఒక్కొక్క 5 పాసురాలు ఒక్కొక్క ప్రత్యేకతని కలిగి ఉంటాయి. అలా అందించింది మనకి ఆండాళ్ తల్లి ఈ తిరుప్పావైని. అలాగే ఈ 25 పాసురాలుగా భగవత్తత్వాన్ని తెలుసుకుంటూ ఆ తత్వాన్ని మనకి అందచేసేటటువంటి ఆచార్యవర్యుల ద్వారా గురువుల ఉపదేశాన్ని మనం తీసుకుంటూ ఆ లోపల మనం ఏర్పరచుకోవలసినటువంటి సాత్విక ప్రవృత్తిని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేశాము గత పాసురాల్లో. ఈనాటి పాసురాల్లో భగవంతుడు ఎట్లాంటి వాడంటే మాలే మణివಣ್ణ అంటుంది. అత్యద్భుతమైనటువంటి వర్ణన. అలాగే మనకు ఉన్నటువంటి పన్నిత్తర ఆళ్వారుల్లో ఇంకొక ఆళ్వారైనటువంటి నమ్మాళ్వారులు కూడా భగవంతుణ్ణి ఆరావముదే అంటారు. ఆరావముదే అంటే తృప్తి తీరనటువంటి అమృత భాండమా అని అర్థం. అంటే ఎంత మనము ఆ భగవంతుడి నామాన్ని స్మరిస్తే ఇంకా ఇంకా చెప్పాలని అనిపిస్తుంది తప్ప ఇంకా చాలు అని అనిపించదట. అలా తృప్తి తీరనటువంటి అమృత భాండమైనటువంటి స్వామి మాలే మణివಣ್ణ. మణి అంటే చక్కగా ప్రకాశించేటటువంటిది, అంతేకాకుండా పారదర్శకమైనటువంటిది. అంటే శుద్ధ సత్వగుణమే భగవంతుడు కదా. ఆ సాత్విక ప్రవృత్తిని మనకి అందించేటటువంటి వాడు. ఆయన్ని వేదం ఏమని చెప్తుందండి? రసోవై సహా అంటుంది. రసము అంటే ఆనందము. ఆ రసానుభూతిని మనకి ఇచ్చేటటువంటి వాడు కాబట్టి, ఆ తృప్తి తీరనటువంటి ఆనందానుభూతిని మనకి ఇచ్చేటటువంటి వాడు కాబట్టి మనకి ఆండాళ్ తల్లి మాలే ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి నీలమణితో వర్ణం కలిగినటువంటి వాడా. నీలమణి అంటే నీలి ఆకృతిలో ఉండేటటువంటిది. ఒక సముద్రాన్ని చూసుకున్నా, ఆకాశాన్ని చూసుకున్నా అవి మనకి నీలంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే తెల్లగా కనిపిస్తాయి. సముద్రాన్ని దూరం నుంచి చూడండి ఎట్లా కనిపిస్తుంది? నీలి వర్ణంలో కనిపిస్తుంది. అదే దగ్గరికి వెళ్ళి చూస్తే తెల్లగా కనపడుతుంది స్వచ్ఛంగా. ఆకాశం కూడా అంతే. మనం ఇక్కడి నుంచి పైకి చూస్తూ ఉంటే అది నీలంగా కనిపిస్తుంది. అదే ఫ్లైట్లోంచి వెళ్ళి చూస్తే అక్కడికి వెళ్ళాక తెల్లగా కనిపిస్తుంది. అంటే పారదర్శకతని కలిగి ఉంటాయన్నమాట. ఆయన శుద్ధ సాత్విక గుణాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆ పారదర్శకత అనేది ఏర్పడింది. అందుకనే మణితోటి పోలుస్తోంది మన ఆండాళ్ తల్లి. మణి కూడా అంతే కదా, లోపల ఏది ఉందో బయటకు కూడా అదే కనిపిస్తుంది. అలాంటి స్వచ్ఛత, సాత్వికం, శుద్ధ సాత్వికము మనకి కూడా రావాలి అనంటే ఆయన్ని మనము ఆశ్రయించాలి. అందుకోసమే ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో ఆయనని తనలోకి చేర్చుకునేటటువంటి దివ్యత్వం కలిగినటువంటి వాడట. ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి మణి వంటి వాడా అంటుందన్నమాట. మరొకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. అందులో ఏ విశేషాలు చెప్పిందో, ఆయన యొక్క దివ్యత్వాన్ని ఎట్లా చెప్తోందో, వీళ్ళు చేసేటటువంటి వ్రతానికి స్వామి దగ్గరికి వెళ్ళి ఏమని వేడుకుంటున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఆండాళ్ తల్లి గోష్ఠి అందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి, స్వామి మేము ఇట్లా వ్రతాన్ని చేయాలనుకుంటున్నాము. మరి మామూలుగా మనం ఏదన్నా కాస్త ప్రోగ్రాం పెట్టుకుంటేనే దానికి సంబంధించి ఒక టెంట్ వేసుకుంటాము, అలాగే చక్కగా దీపాన్ని వెలిగించుకుంటాము, నలుగురిని భాగవతుల్ని పిలుచుకుంటాం, భక్తుల్ని పిలుచుకుంటాం. వాళ్ళకి భోజనం అది పెట్టాలి అని అంటే మరి సదుపాయాలన్నీ చూసుకోవాలి కదండి. అలాగే పలానా వారు ఇక్కడ ఒక వ్రతాన్ని చేస్తున్నారు అని అంటే అక్కడ ఒక బ్యానర్ లాగా కడతారు. అలాగే మన ఆండాళ్ గోష్ఠి చేసేటటువంటి వ్రతము పూర్వము పెద్దలు ఆచరించినటువంటిది కాబట్టి వారు ఎట్లా అయితే ఆచరించారో అదే విధాన్ని మేము ఆచరించబోతున్నాం. దానికి కావలసినటువంటి సరంజామ మాకు ఇదిగో ఇవి కావాలయ్యా అంటూ భగవంతుని దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఆ లిస్టును అడుగుతూ ఉన్నారు. అదేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పాసురాన్ని అనుసంధానం చేసుకుంటూ. ఓం నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. 26వ పాసురం. మాలే మణివಣ್ಣ மார்கழி நீராடுவான் மெய்லையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வனா
பாலன்ன வண்ணத்து உன்பாஞ்சு சென்னியமே போல்வன செங்கங்கள் போயுப்பாடுடை எனவே சாலப் பெரும் பறையே பல்லாண்டிசைப்பாரே கோள விளக்கே கொடியே விதானமே ஆலி நிலையாய் அருள் ఏలోరింబావాయ్. అరుళ్ అంటే కృప చేయవయ్యా అంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఆయన ఎట్లాంటి వాడట? మాలే మణివಣ್ణ. మాలే అంటే ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడు. ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి నీవే దిక్కు అని అంటే చాలుట, ఆయన ఇంకేమి చూడట. వాళ్ళు పేదవాళ్ళ లేకపోతే ధనికుల, భక్తి ఉందా లేదా, మనకి భక్తి ఉంటేనే ఆయన దగ్గరికి వెళతాం, అది వేరే మాట. కానీ లోపల అంతకు ముందు అంటే గతంలో భక్తిని చూపించారా లేదా అని కూడా చూడట. ఎప్పుడైతే ఆయన మీద భక్తి కలిగిందో, ఎప్పుడైతే ప్రేమ కలిగిందో దగ్గరికి వెళ్ళి స్వామి నీవే దిక్కు అంటే చాలుట, ఆ కాస్తకే మురిసిపోతాడు ఆయన. అటువంటి ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడా, మణి ఇంద్రనీలమణి వంటి వాడా అని చెప్తోంది. ఇందాకే అనుకున్నాం మనము, ఇంద్రనీలమణి అంటే స్వచ్ఛత, పారదర్శకంగా ఉండేటటువంటిది. అంటే లోపల ఏదైతే ఆయన అనుకుంటాడో బయటికి అట్లాగే కనిపిస్తాడు. మనకి ఈ శరీరం ఎట్లాంటిదండి? లోపల ఏదన్నా అనుకుంటే అది బయటికి కనపడదు. అటువంటి శరీరం మనకి ఇచ్చాడు. అలా అటువంటి శరీరాన్ని తీసివేసి భగవత్ స్వరూపమైనటువంటి భగవత్ శరీరాన్ని పోలినటువంటి శరీరాన్ని మనం పొందాలి. అటువంటిది ఆయన అనుగ్రహం చేస్తేనే తప్ప మనకెట్లా లభిస్తుంది? అందుకని ఆయన్ని అనుగ్రహించమని కోరుతున్నారనమాట. మాలే మణివಣ್ణ, ఇంద్రనీలమణితో సమానమైనటువంటి వాడా. మాలే మణివಣ್ణ మార్గళి నీరాడువాన్. వీళ్ళు చేసేటటువంటి మార్గశీర్ష వ్రతానికి, నీరాటానికి మేము వచ్చాము స్వామి, ఆ వ్రతాన్ని చెయ్యదలుచుకున్నాము కాబట్టి మార్గళి నీరాడువాన్ మేలయార్ శైవనగళ్. ఈ వ్రతాన్ని మేలయార్ శైవనగళ్ మా పెద్దలు పూర్వం ఆచరించి ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా అయితే ఆచరించారో మేము అట్లాగే ఆచరించాలనుకుంటున్నాం. అయితే వీటికి కావలసినటువంటి కొన్ని సాధనాలు ఉన్నాయి. వేండువన కేట్టియేల్, కొన్ని సాధనాలు మాకు అవసరమవుతున్నాయి స్వామి, అవి ఏమిటి అనంటే అని ఇంత పెద్ద లిస్టు తీశారట. అవేమిటి? జ్ఞానెత్తయెల్లాం నడుంగ మురల్వన. ప్రపంచమంతా కూడా మోగిపోయేలాగా, ధ్వనించేలాగా, పెద్ద ధ్వని చేసేలాగా ప్రపంచమంతా గడగడలాడిపోవాలట. నడుంగ మురల్వన, ఆ శబ్దం వింటేనే చాలు గజగజలాడిపోవాలట. ఏమిటా గజగజలాడిపోవడము అనంటే, శబ్దానికి ఏదైతే ఇప్పుడు ధృతరాష్ట్రుడు వైపు ఉన్నటువంటి కౌరవాదులు ఉన్నారు, వాళ్ళకి భగవంతుని చేతిలో ఉండేటటువంటి పాంచజన్యం అంటే ధర్మ విరుద్ధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళకి భయాన్ని కల్పించేటటువంటి, భయకంపితం కలిగించేటటువంటి ఆ పాంచజన్యము శంఖధ్వనిని వీళ్ళు అడుగుతున్నారు అన్నమాట, శంఖాలను అడుగుతున్నారు. అలాగే రుక్మిణీదేవి భగవంతుని యొక్క పాంచజన్యాన్ని విని అబ్బా ఎప్పుడు వచ్చి భగవంతుడు నన్ను తీసుకువెళతాడా అని ఆనందపడిందట. అంటే ఎవరైతే భాగవతులు ఉంటారో, భగవంతుడిని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆనందాన్ని కలిగించేటటువంటి ఆ శంఖాన్ని పోలినటువంటి పాలన్న వన్నత్తు ఉన్ పాంచజన్యమే. పాలన్న వన్నత్తు, పాలని పోలినటువంటి స్వచ్ఛంగా తెల్లనైనటువంటి శంఖాన్ని పోలినటువంటి, ఎవరి శంఖానట? పాంచజన్యమే. నీ చేతిలో ఉండేటటువంటి శంఖం ఉంది కదా స్వామి, ఆ పాంచజన్యాన్ని పోలినటువంటి పాంచజన్యాలు కావాలి. ఒకటి కాదు, రెండు కాదు, అనేకం కావాలట. పాలన్న వన్నత్తు ఉన్ పాంచజన్యమే, అనేకము శంఖాలు కావాలి అని అడుగుతున్నారు. మొత్తం ప్రపంచమంతా గడగడలాడిపోవాలట. అంటే ఎవరైతే శత్రువులు ఉంటారో ఆ శత్రువులకి వణుకు పుట్టే విధంగా ప్రపంచమంతా కూడా దద్దరిల్లిపోయేటటువంటి నీ పాంచజన్యాన్ని పోలినటువంటి పాంచజన్యాలు కావాలి. పోల్వన సెంగంగళ్ పోయుప్పాడుడై ఎనవే. పోల్వన శంగంగళ్ళు, ఒకటి కాదు అనేకం శంఖాలు కావాలి. ఎందుకంటే వీళ్ళు గోష్ఠిలో చాలామంది ఉన్నారు కదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రావాలంటే మరి అనేకం కావాలి. కాబట్టి అనేక శంఖాలు. పోల్వన శంగంగళ్ పోయుప్పాడుడై ఎనవే. ఇంకా సాల పెరుం పరయే పల్లాణ్ణి సైపారే. సాల పెరుం పరయే, పెద్దదైనటువంటి పరై కావాలట. పరై అంటే ఒక డోలు వంటిదనమాట.
ఆ వ్రతాన్ని వీళ్ళు చక్కగా కీర్తన చేసుకుంటూ పోతుంటే ఒకళ్ళు డోలు వాయిస్తూ ఉంటారు, ఒకళ్ళు మంగళ వాయిద్యాలను వాయిస్తూ ఉంటారు, ముందు ఒకళ్ళు దీపాన్ని పట్టుకొని వెళుతూ ఉంటారు, నగర సంకీర్తనలో చేస్తూ ఉంటారు కదండి ఇట్లా. అలాగే వీళ్ళు చేసేటటువంటి వ్రతానికి ఇవన్నీ కూడా కావాలి, పెద్ద పర కావాలి, డోలు లాంటిది కావాలి. సాల పెరుం పరయే పల్లాణ్ణి సైపారే, ఇంకా పర అయిపోయిన తర్వాత పల్లాణ్ణి సైపారే మంగళాశాసనం చేయడం కోసం. ఇప్పుడు నగర కీర్తన చేస్తున్నప్పుడు అనేక భాగవతులు వెనకాల నడుస్తూ ఉంటే అందరు కలిసి కీర్తన చేస్తూ ఉంటే బాగుంటుంది కదా. అందుకనే ఈయనకి పల్లాండు చెప్పడానికి అంటే మంగళాశాసనం చేయడానికి అనేక మంది భాగవతులు కావాలి అని అడుగుతున్నారు. పల్లాణ్ణి సైపారే కోళ విళక్కు, విళక్కు అంటే దీపం అన్నమాట. మంగళకరము, శోభస్కరమైనటువంటిది, శ్రేయస్కరమైనటువంటిది. ఎటువంటి పుణ్యకార్యాలైనా సరే ముందుగా మనం చేసేది ఏమిటి? దీప ప్రజ్వలన చేస్తాం. అందుకనే మంగళ దీపాన్ని ఒకటి అడుగుతున్నారు. కోళ విళక్కే కొడియే వితానమే, విళక్కు తర్వాత కొడి అంటే ధ్వజం అనమాట. ఆ ధ్వజాన్ని పోలినటువంటి భగవంతుని యొక్క ధ్వజం ఏమిటండి? గరుడ ధ్వజమే భగవంతుడిది. అటువంటి ఆ గరుడ ధ్వజాన్ని పోలినటువంటిది, ఇంకా దాన్నే అడుగుతున్నారు వీళ్ళు, ధ్వజాన్ని అడుగుతున్నారు అనమాట. పల్లాణ్ణి సైపారే కోళ విళక్కే కొడియే వితానమే, ఒక ధ్వజాన్ని అడుగుతున్నారు. అలాగే ఆ తర్వాత చాందిని కావాలట. మరి వీళ్ళు ధనుర్మాసంలో అంటే బాగా మంచుతో కూడుకున్నటువంటిది కదా, ఒక ఆచ్ఛాదన చాందిని, మనం ఎట్లా అయితే షామియానాలు వేసుకుంటూ ఉంటామో అట్లాంటి ఒక చాందిని. కొడియే వితానమే, వితానము అంటే మొత్తం ఆచ్ఛాదన చేసేటటువంటి చాందిని. ఆలినిలయాయ్, ఓ వటపత్రశాయి మాకు ఇవన్నీ అరుళ్ కృప చేయవయ్యా అని అడుగుతున్నారనమాట. ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు అడిగినటువంటి సాధనములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భగవంతుని దగ్గర ఉండేటటువంటి తన పరివారం అన్నమాట. తన పరివారాన్ని వీళ్ళు భగవంతుణ్ణి ఆరన్నంత. మరి ఇవన్నీ లేకుండా భగవంతుడు ఉండగలుగుతాడా అండి వైకుంఠంలో? అంటే ఆయనని కూడా, అందుకని ఆలినిలయాయ్ అరుళ్ అంటున్నారు. మొత్తం అన్నీ మాకు అనుగ్రహించు స్వామి అని వీళ్ళ